ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం హనంకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ గ్రామంలో సుమారు 30 సంవత్సరాల క్రితం వెలిసిన శివనాగేంద్ర స్వామి ఆలయం వద్ద మనమున్నాం. పంట పొలాల మధ్య ప్రకృతి ఒడిలో 2 వేప చెట్ల మధ్య వెలిసి కోరికలు కోరిన వారికి కొంగు బంగారమై, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ 30 సంవత్సరాలుగా అసలు ఆలయమే లేకుండా భక్తులకు దర్శనమిస్తున్న ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటో, ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి. శివన్న అనే గ్రామస్తుడు తన వ్యవసాయ భూమి వద్ద నిద్రిస్తున్న సమయంలో శివనాగేంద్ర స్వామి కలలో దర్శనమిచ్చి గుడి కట్టకుండా భక్తులకు తమ ద్వారా వారి కోరిన కోరికలు తీర్చుతానని పూజలు ప్రారంభించమని ఆదేశించారట. ఆనాటి నుండి శివన్న అనే భక్తుడి ద్వారా కేవలం ఒక ముడుపు కడితేనే కోరిన కోరికలు నెరవేరుస్తూ, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ, ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని ఈ గుడికెళ్లి దర్శిస్తేనే నెరవేరుస్తున్నాడట. ఇక్కడ కోరికలు నెరవేరిన ఆనందంలో భక్తులు తమ తలనీలాలను కూడా సమర్పిస్తారట. ఆర్థిక, వ్యాపార, ఆరోగ్య, సంతానం, వివాహం, విద్య ఇలా ఎలాంటి సమస్యలైనా మంగళ శుక్రవారాల్లో ఏదో ఒక రోజు వచ్చి ముడుపు కడితేనే నెరవేరుతుందట. మరి ఇంతటి మంచి ఆలయాన్ని మీరు కూడా వెళ్ళి సందర్శించండి, మీ కోరికలను నెరవేర్చుకోండి. మరి ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏంటో అక్కడికి వచ్చే వారిని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ అండి. చెప్పండి. ఇక్కడ తలనీలాలు ఎందుకు తీసుకుంటారండి? భక్తులు నమ్ముకునే ప్రతి కోరిక కూడా నెరవేరుతుందండి. అంటే ఎలాంటి కోరికలు నెరవేరుతాయండి? వ్యాపారంగా కానీ, వాళ్ళ పెళ్లి దంపతులు కానీ, వాళ్ళ ఆరోగ్యాల కోసం వచ్చి దేవుణ్ణి, వికలాంగులు కూడా, దివ్యాంగులు కూడా వచ్చి స్వామి కోసం కాళ్ళ మీద ప్రదక్షిణలు చేస్తారండి. మళ్ళీ దాని వలన తలనీలాలు కూడా పుచ్చుకొని వాళ్ళ కోరికలు దేవునికి చెప్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ షాప్ రన్ చేస్తున్నారు? మేము చేయబట్టి అయితే 20 సంవత్సరాలు అవుతుంది, కానీ ఈ దేవస్థానం నిలిచి 55 సంవత్సరాలు అవుతుందండి. 50-60 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇంతకు ముందు శివయ్య అనే వాళ్ళు ఉండేది కదా, ఇప్పుడు అంటే అతని గురించి ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా ఉందా? అతని అంటే ఆయన కలలో వచ్చి చెప్పిండట దేవుడు, ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేయండి, ఇట్లా ముడుపులు వేసుకోండి, కోరికలు నెరవేరుతాయి అని చెప్తే దాన్ని బట్టి ఫాలో అవుతా అంటారు. భక్తులు ఏ రోజు ఎక్కువ వస్తారు? శుక్రవారం అయినా మంగళవారం అయినా బాగానే వస్తారు. శివరాత్రికి, నాగుల చవితి, నాగుల పంచమి, కార్తీక పౌర్ణమికి బాగా వస్తారు. దీనికి ఏమైనా విశిష్టత ఉందా? ఏ కోరికైనా నెరవేరుతుంది అండి, అనుకున్నది కంపల్సరీ నెరవేరుతుంది. నెరవేరిన తర్వాత ఏమన్నా చెల్లించాల్సి ఉంటుందా? చెల్లించాల్సి అంటే మనం మొక్కుకున్న దాన్ని బట్టి మనం పెడతానన్నది పెట్టుకుంటుంది, అంతే. బలవంతం ఏం లేదు. ఇక్కడ ఏమైనా డబ్బులు తీసుకుంటారా? లేదండి, ఫ్రీయా. సార్, ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ పెట్టారు కదా, వీటిని ఎందుకు తీసుకుంటారు? భక్తులు ఎక్కువగా తీసుకుంటున్నారు కదా. నాగపడిగలు ఇక్కడ అనుకున్న కోరికలు కోరడం కొరకు వాళ్ళకు ఫస్ట్ మొక్కుబడి నాగపడి పట్టుకొని ప్రదక్షిణం చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుస్తాయి. నెరవేరిన తర్వాత వాళ్ళు మొక్కుకున్న కోరికలు పెద్ద ఏది కానీ వర్తిస్తారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దేవునికి దర్శనం చేసుకుంటే అనుకున్న కోరికలు ఇస్తాడు. ఇక్కడ దేవుడు నెరిసి 40 సంవత్సరాల దాకా అవుతుంది. కోరిన కోరికలకు, మ్యారేజ్లు కానీ, సంతానం కొరకు కానీ ప్రతి ఒక్క విషయానికి స్వామి ఉంటాడు. ఇక్కడ దస్తి ముడేసిపోతాడు. దస్తి ముడేసి ఇన్ని వారాలు రావాలంటే అన్ని వారాలు వస్తే కోరికలు. దస్తీలు ఎందుకు ముడేస్తారండి? ఏంటంటే కోరిక కర్చీపు ముడేసి అది ఇంటి దగ్గర ఫోటోల దగ్గర పెట్టుకోమంటాడు. పెట్టుకోమని వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ముడి తెచ్చి ఇక్కడ ఇప్పంటాడు. అంటే దేవుడే చెప్తారా లేదంటే ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటారా? మన కోరికలు అతనికి చెప్పాలి. ఈ కోరిక స్వామి గీ ఇంత ఇబ్బందులు ఉన్నావు, మా కోరిక నెరవేరాలంటే ఆయన కర్చీపు ముడేసి వాళ్ళ కోరిక తగ్గట్టుగా ప్రదక్షిణ చేసి ఈ ముడిని తీసుకుపోయి ఇంటి దగ్గర పెట్టుకోండి, ఫోటోల కాడ పెట్టుకొని మీ కోరిక 5 వారాలు రమ్మని వచ్చిన తర్వాత మీ కోరిక నెరవేరినాక ముడి తెచ్చి ఇప్పంటాడు. ఆయన మాత్రం రూపాయి కూడా తీసుకోడు. ఏంటంటే కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని పోవడే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి డబ్బులు ఎవరు తీసుకోరండి, అట్లాంటి డబ్బులు ఇట్లా ఏం తీసుకోరు. ఇక్కడ కచ్చేపు ఆయన మీ కోరిక బట్టి మన కోరిక బట్టి ముడేసి ఇస్తాడు. మొక్కుకుంటే ఇన్ని వారాలు రావాలని ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఏంటంటే వాళ్ళకు ఇప్పుడు ఒక కోరికని బట్టి ఆ స్వామి చెప్తాడు 4 వారాలు, 5 వారాలు, 3 వారాలు అట్లా వచ్చి ఖాళీగా ముడిని తీసుకురాకుండా ఉట్టిగా వచ్చి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి పోవాలి. వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత ముడిని తెచ్చి ఇక్కడ ఇప్పాలి.
ఇప్పి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి నాగపడిగ కానీ వాళ్ళు ఏమైనా మొక్కుబడి కోరుకుంటే అది పెట్టి దర్శనం చేసుకొని పోతారండి. మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు? గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. అప్పటి నుంచి కూడా దేవుడు చిన్నగా చాలా డెవలప్ అయిందండి. వచ్చిన వారి భక్తులకు ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి ప్రతి దేవుడు అనుకున్న కోరికలు ఇస్తున్నాడు. మీరు ఇక్కడికి దేనికోసం వచ్చారు మ్యామ్? మా హస్బెండ్కి జాబ్ వస్తా అని మొక్కుకున్నానండి. వచ్చిందా మ్యామ్? రాలేదు, ఇంకా 2 టైమ్స్ వస్తా అని మొక్కుకున్నా. ఓకే, ఈ గుడి గురించి ఎవరైనా చెప్పారా, మీరే వచ్చారా? మేమే వచ్చాం. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి మ్యామ్? చాలామంది చెప్తారు కదా జరిగింది, ఏమైనా మొక్కుకుంటే అది జరుగుతుందని. ఇదివరకు వేరే వాళ్ళకు జరిగిందంటే మేము వచ్చాం. సార్, మీరు దేనికోసం వచ్చారు గుడికి? ఇక్కడ మేము ఊరుగొండ అని శివన్న గుడి టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. మేము 20 సంవత్సరాల నుంచి ఈ గుడికే కంటిన్యూస్గా ప్రతి శుక్రవారం మంగళవారం రీచ్ అవుతామండి. ఇటు ఈ రోజు ఎందుకు వచ్చారు ప్రత్యేకంగా? ప్రత్యేకంగా శుక్రవారం కాబట్టి చాలామంది భక్తులు వస్తారు. సో మేము కూడా పూజించుకోవాలని మేము హైదరాబాద్ ఉంటాం, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామండి. అంటే నెరవేరుతుందా? చాలా మంచిగానే నెరవేరుతుందండి. మీకు ఎలా తెలుసండి? మాకు ఎలా తెలుసు అంటే మేము మా మమ్మీ వాళ్ళ నుంచి మా తాత ముత్తాతల కాడ నుంచి ఇదే ఫాలో అవుతున్నాం, ఇక్కడికే వచ్చేస్తున్నాం. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ శివన్న నాగన్న అని ఇద్దరు దేవతలు, దేవుడు దేవతలు ఇద్దరు వెలిశారు. చాలా సంవత్సరాల నుంచి చాలా భక్తులు ఇక్కడికి వచ్చేసి చాలా భక్తితోని వచ్చేస్తారండి. సార్, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ గుడి? అదే నేను ఒక 5 వారాలు అవుతుంది వచ్చి కాబట్టి అదే మంచి జరుగుతుంది అంటే వస్తున్నాం. కొంచెం ఆర్థిక సమస్యలే కాబట్టి దానికోసం వస్తున్నాం. అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి నాకు కూడా మంచిగా జరగాలని దేవుని కోరుకుంటాం. మాది సైదాపురం మండలం హుజురాబాద్. మేము ఉరవకొండకు పోతే మంచిగా అనిపిస్తుంది అని వచ్చినాం. ఒక ఆమె అడ్రస్ చెప్తే వచ్చినాం. శ్రావణంలో మాకు మంచిగా అనిపించింది. మేము 5-6 సార్లు వచ్చినాం, మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. అనుకున్న కోరికలు కూడా నెరవేరినాయి. దేవునికి మొక్కినాం, మేము ముడుపు కట్టినాం, మా కోరికలు నెరవేరినాయి. మాకు మంచిగా అనిపించింది. మా కోడలు 2 సార్లు వచ్చింది, నేను కూడా వచ్చిన, మా పిల్లలతో మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాం. సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. SRK గ్రీన్ ఎనర్జీ.